ఇప్పుడు రావణ్ వర్సెస్ పవన్ అన్న కాన్సెప్ట్. ఇప్పుడు రావణ్ అన్న ఐడియా తీసుకున్నారనుకోండి. బేసికలీ ఇప్పుడు రావణ్ ఎవరు? జస్ట్ యూట్యూబర్, ఒక యూట్యూబరు. బేసికలీ గవర్నమెంట్కి వ్యతిరేకం అని కాదు, ప్రశ్నిస్తున్నాడు అని తన భావజాలం, తన పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నాను. ఒక రావణ్ పర్స్పెక్టివ్ నుంచి లెట్ us ఎక్స్ప్లోర్ ద పర్స్పెక్టివ్స్. ఇప్పుడు రావణ్ పర్స్పెక్టివ్ ఏంటి? బేసికలీ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయాలి. గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయటం అతని రైట్ కదా. ఇప్పుడు క్రిటిసైజ్ చేయటానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నది అతని భావజాలం కదా. ఇప్పుడు జ్యుడిషియరీ హాస్ గివెన్ వేరియస్ పవర్స్ టు హిమ్. ఇన్ఫ్యాక్ట్ శ్రేయా సింగల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. బేసికలీ ఇప్పుడు ఇందిరా దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం basically gives him right to speak against the government. It gives him the right to criticize the government. అతను ఫండమెంటల్ రైట్స్ అన్నది క్షీణించే హక్కు ఎవరికి లేదు కదా. ఎస్పెషలీ శ్రేయా సింగల్ కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏం చెప్తుంది క్లియర్గా, క్లారిటీగా? ఇన్సైట్మెంట్ అన్నది వేరు, అడ్వొకేసీ అన్నది వేరు. ఇతని మీద యూపా చట్టం పెట్టారు. యూపా చట్టము ఈజ్ అన్ యాక్ట్. ఆ చట్టాన్ని అది వర్తింప చేయటానికి దానికి ఏం ప్రూవ్ చేయాలి? బేసికలీ గవర్నమెంట్ ఏం ప్రూవ్ చేయాలంటే ఇతను వల్ల ఇన్సైట్మెంట్ జరిగింది, ఇతను వల్ల దాంట్లో ఇవి జరిగినాయి, ఒకటి వైలెన్స్ జరిగింది, అల్లకల్లాలు జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేయగలగాలి. జస్ట్ మియర్ కమెంటరీ, మియర్ ప్రాపగేషన్ అన్నది అట్రాక్ట్ చేయదా? దట్ ఈస్ ద కేస్. ఇది ఇప్పుడు శ్రేయా సింగల్ వర్సెస్ ద యూనియన్ ఆఫ్ ఇండియా క్లియర్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ప్లస్ కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏం చెప్పింది? యూ హ్యావ్ ఎవ్రీ రైట్, ఎ సిటిజన్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఫియర్స్లీ క్రిటిసైజ్ ద గవర్నమెంట్ అని ఇచ్చింది. అట్లాంటప్పుడు వై ఇస్ ప్రశ్న రావణ్ బీయింగ్ ఇన్కార్సరేటెడ్? ఇప్పుడు ఇంకోటి క్యారెక్టర్ అసాసినేషన్ అన్నది జరుగుతుంది ఒక సైడు. క్యారెక్టర్ అసాసినేషన్ ఏంటి? ఇప్పుడు తంది అశ్లీల వీడియోస్ ఏమున్నాయి తెలియదు కదా. తెలియనప్పుడు వై దట్ మీడియా ట్రయల్ ఎందుకు చేస్తున్నారు? మీడియా ట్రయల్ చేయడానికి అవసరం ఏంటి? వెన్ ఆల్రెడీ సబ్జుడిస్ అయిపోయినప్పుడు కోర్టులో కదా సబ్మిట్ చేయాలి, కోర్టులో కదా తేల్చాలి. అది వచ్చిన తర్వాత బయటకు పెట్టండి. అది తప్పు అంటే తప్పు మాట్లాడతారు కదా. అది రావణ్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు ఇదొకటే కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు రావణ్ను పవన్ కళ్యాణ్ గారిని అడగకూడదా? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడకూడదా? లేకపోతే చంద్రబాబు గారిని ఏం క్వశ్చన్స్ అడగకూడదా? అడిగాడు, ప్రశ్న అడిగాడు, తన స్టైల్లో తను అడిగాడు. తప్పేంటి అన్నది అతను కోణం. ఇప్పుడు ప్రశ్నించే హక్కు, భావజాలం తన హక్కు అన్నది తన పర్స్పెక్టివ్. అదే ఇప్పుడు దీంట్లోనే యూపా చట్టంలో క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు తనకి పెట్టిందండి సెక్షన్ 39 అండ్ సెక్షన్ 13. ఈ సెక్షన్ 13 అండ్ 39 ఎట్లా వర్తిస్తుంది? తన వల్ల అల్లోకొల్లాలు జరిగినాయా, వైలెన్స్ జరిగిందా, లేదా దాని ఇన్సైట్మెంట్ జరిగిందా అని చట్టాలు ఉన్నాయి కదా. వెరీ క్లియర్ చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నారనుకోండి క్లారిటీగా, కేదార్నాథ్ సింగ్ కేసు ఒకటే కాదు, రంగరాజన్ వర్సెస్ జగ్జీవన్ రామ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి జరిగింది. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అతనికి లేదంటారా? కోర్టు క్లియర్గానే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎవరు అసలు నో బడీ కెన్ కర్టైల్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జర్నలిస్ట్స్ అండ్ కమెంటేటర్స్ క్లియర్గా కోర్టు ఇచ్చిన తీర్పు. వినోద్ దువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, a journalist can clearly comment on the government without attracting criminal liability. ఈ ప్రొటెక్షన్ ఇస్తుంది కోర్టు. దెన్ అట్లాంటప్పుడు రావణ్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయటం కరెక్టా అంటే ఫర్ యూఏపీఏ చట్టం గురించి మాట్లాడుతున్నాను. దాంట్లో హిడ్మా అని జస్ట్ అతని అపోథిసైజ్ చేశాడని చెప్పేసి అది మీరు యూఏపీఏ చట్టంలో తీసుకోవటం కరెక్టా? ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్కి విరుద్ధం కదా. ఓకే, అట్లాంటప్పుడు V6 ఛానల్స్, సో మెనీ ఛానల్స్ ఇన్ ద కంట్రీ, ఆ ఛానల్ ఓనర్ కూడా ఇవాళ ఒక స్టేట్ మినిస్టరు. ఇప్పుడు ఆ ఛానల్లో మీరు డెత్ సీక్రెట్స్ అని పెట్టారు. డెత్ సీక్రెట్స్లో ఏంటి? బెల్లి లలిత, ఆ తర్వాత మల్లోజుల కోటేశ్వరరావు, కిషన్జీ మావోయిస్టు, వీళ్ళందరినీ వాళ్ళ బయోగ్రఫీ అని చెప్పి పెట్టారు కదా, అపోథైజ్ చేశారు కదా. సేమ్ అదే స్టైల్లో కమెంటరీ ఇది.
ఒకరికొకరికి ఒక చట్టమా అంటే దేర్ ఆర్ సో మెనీ కమెంటరీస్ లైక్ దట్ వరల్డ్ వైడ్. ఇట్స్ జర్నలిస్టిక్ రిపోర్టింగ్. ఇదంతా ఏంటి రావణ్ పర్స్పెక్టివ్లో. ఇప్పుడు కేసులు ఇన్ని కేసులు ఒక 4 కేసులు పెట్టేసి 5వ కేసు మీరు ఎట్లా యూపా కేసు పెడతారు? మీరు నన్ను ఫస్టే నిజంగా యూపా ఒక దీని మీదే మీరు అరెస్ట్ చేశారు అంటే మీరు యూపా కేసు ఫస్టే పెట్టాలి కదా. 4 కేసులు అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ బ్లాకింగ్ ప్రొసీజర్ కింద మీరు యూపా కేసు పెట్టారని అలిగేషన్ మీ మీద గవర్నమెంట్ మీద. ఇప్పుడు ఇంకోటి యూపా చట్టము, ఇప్పుడు యూపా కేసు దీనికి పరిధి ఎవరిది? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వచ్చి మొత్తం పరిశీలించిన తర్వాత దాంట్లో జస్ట్ ఇతంది మాత్రం చూడరు కదా, రావంది మాత్రం చూడరు, గవర్నమెంట్ది కూడా చూస్తారు. చూసినప్పుడు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు చెప్పారు, ఎవరు ఇన్స్ట్రక్షన్ మేరకి, ఎవరు దేనికి ఎట్లా ఎందుకు, తర్వాత టీవీ ఛానల్స్ ఎందుకు అదే టైంలో ఇతని గురించి అన్ని ఈ చెడ్డవాడు అని చెప్పేసి చిత్రీకరించారు చెప్పారు. వీ డోంట్ నో మీడియా ట్రయల్ ఎందుకు? ఈజ్ ఇట్ లీగల్ lawful to make a media trial when the case is happening sub judice? మీరు కోర్టులో కదా ప్రశ్నించాలి, కోర్టులో కదా సబ్మిషన్ చేయాలి. జూలై 18th ఉంది ఆ కేసు, అక్కడ కదా మీరు ఫైట్ చేయాలి. ఇప్పుడు రావణ్ పర్స్పెక్టివ్లో ఇది తను చేసింది తన ప్రకారం తను కరెక్టే అని అనుకుంటున్నాడు. తను చేసింది కరెక్ట్, నేను ప్రశ్నించటం నా తప్ప అన్నది రావణ్ ఒక పర్స్పెక్టివ్. రావణ్ ఏమంటాడు, నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే కదా నేను మాట్లాడాను, నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందే మాట్లాడాను కదా, పదజాలం అంతా. అట్లాంటప్పుడు నా ఒక్కడికే ఎందుకు ఈ కేసులు ఎందుకు? యూపా చట్టం వచ్చేసి కావాలని నా మీద పెట్టారు, టు బ్లాక్ మై బెయిల్ అన్నది ప్రొసీజరు. ఇది ప్రజాస్వామ్యంకి విరుద్ధము. ఇప్పుడు తిను పర్స్పెక్టివ్లో ఏంటి? చెడ్డవాడు దేశద్రోహి, ప్రతి చెడ్డవాడు దేశద్రోహి అవుతాడా అన్నది కదా ప్రశ్న. దేశద్రోహి చెడ్డవాడే, ప్రతి దేశద్రోహి చెడ్డవాడే, కానీ ప్రతి చెడ్డవాడు దేశద్రోహి కాదు. తను చేసిన చెడ్డ వేరే ఉంటుంది, మంచి వేరే ఉంటుంది. ఆ చెడు తగినట్టే మీరు పనిష్ చేయాలి. తను ఏం చెడు చేశాడు ఆ చెడుని మీరు పనిష్ చేయండి. ఆ చెడుని ఇంకో చెడు తీసుకురావద్దు, ఇంకో తప్పు ఆ తప్పుని ఖండించడానికి ఇంకో తప్పు చేయొద్దు. దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ ఫ్రమ్ రావణ్స్ సైడ్.